హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ ల్యాంబ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం యోసేపు ఇద్దరు కుమారులైన మనష్షే మరియు ఎఫ్రాయిం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ముందుగా యోసేపు పెద్ద కుమారుడైన మనష్షే గురించి తెలుసుకుందాం. మనష్షే దేవుని ఆశీర్వాదంలో పుట్టిన కుమారుడు. ఆయన గోత్రం ఇశ్రాయేలులో అతి శక్తివంతమైన వారిలో ఒకటిగా నిలిచింది. మరి ఈ అద్భుతమైన గోత్రం గురించి తెలుసుకుందాం రండి. మనష్షే జననం. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనేతు అతనికి ఇద్దరు కుమారులను కనెను. మొదటి కుమారుడు మనష్షే, రెండో కుమారుడు ఎఫ్రాయిము. యోసేపు ఇలా అన్నాడు: దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. యాకోబు ఆశీర్వాదము. తన చివరి రోజుల్లో యాకోబు యోసేపు కుమారులను ఆశీర్వదించడానికి పిలిపించాడు. యోసేపు పెద్ద కుమారుడైన మనష్షేను యాకోబు కుడి చేతి వైపు, చిన్నవాడైన ఎఫ్రాయిమును ఎడమ వైపు ఉంచాడు. కానీ యాకోబు తన కుడి చేతిని ఎఫ్రాయిం వైపు ఉంచాడు. యోసేపు ఆశ్చర్యపడి సరిచేయమని కోరాడు. కానీ యాకోబు చెప్పాడు: నాకు తెలుసు కుమారుడా, మనష్షే కూడా గొప్పవాడవుతాడు, కానీ ఎఫ్రాయిము అతని కంటే ఎక్కువ జనములను కలిగి ఉంటాడు. యాకోబు ఇద్దరిని తన సొంత కుమారులుగా లెక్క పెట్టాడు. ఇలా మనష్షే మరియు ఎఫ్రాయిము ఇద్దరు ఇశ్రాయేలు గోత్రాలుగా మారారు. మోషే ఆశీర్వాదము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 13 నుండి 17 చూసుకుంటే, అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు. అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. ఎఫ్రాయిము యొక్క 10,000ను మనష్షే యొక్క 1,000ను అలాగును నుందురు. మనష్షే గోత్రం స్థాపన. వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత మనష్షే గోత్రానికి ప్రత్యేకమైన భాగం ఇవ్వబడింది. వారి భూమి యొర్దాను నదికి ఇరువైపులా విస్తరించి ఉండేది. సగభాగము యొర్దాను తూర్పున, మిగిలిన సగభాగము పశ్చిమాన నివసించేవారు. ఈ గోత్రానికి జెలోహపెహేదు కుమార్తెలు కూడా ప్రసిద్ధి చెందారు. వారి తండ్రికి కుమారులు లేని కారణంగా మోషే మరియు దేవుడు వారికి వారసత్వ భూమిని ఇచ్చారు. సంఖ్యాకాండం 27 1 నుండి 7 వరకు చూసుకుంటే, ఈ నిర్ణయము దేవుని న్యాయమైన తీర్పుకు ఉదాహరణగా నిలిచింది. మనష్షే గోత్రపు పాత్ర. మనష్షే గోత్రపు వారు బలమైన యోధులు, ధైర్యవంతులు. గిద్యోను అనే న్యాయాధిపతి కూడా మనష్షే గోత్రానికి చెందినవాడు. దేవుడు వారిని మిద్యానీయులను జయించడానికి ఉపయోగించాడు. ఇలా దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు వారు విజయాన్ని పొందారు. అయితే కొంతకాలానికి వారు విగ్రహారాధనలో పడిపోయి దేవుని కోపానికి గురయ్యారు. కానీ దేవుడు తన కృపతో వారిని తిరిగి పిలుచుకున్నాడు. తర్వాతి తరాలు. కాలక్రమంలో మనష్షే సంతానము ఉత్తర రాజ్యంలోని భాగమైంది. ప్రవక్తలు వారిని హెచ్చరించారు. ఎఫ్రాయిము మరియు మనష్షే తిరుగుబాటు చేశారు, కానీ దేవుడు వారిని తిరిగి తన వైపుకు పిలుచుకున్నాడు. ఇలా వారి కథ మనిషికి అవిధేయతకు, దేవుని కరుణకు చిహ్నమైంది. మనష్షే గోత్రం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఇలా మనష్షే పేరు దేవుడు నా కష్టాలను మర్చిపోయేలా చేశాడు అనే అర్థం వస్తుంది. మన జీవితంలోనూ దేవుడు మన బాధలను, కష్టాలను మర్చిపోయేలా చేసి కొత్త ఆశీర్వాదాలను దయచేస్తారు. మనష్షే గోత్రం ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు మన స్థితిని బట్టి ఉండదు, మనము చూపించే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మనష్షే గోత్రం మధ్యలో విగ్రహాల జోలికి వెళ్ళి దేవుడు చూపే కృపను పోగొట్టుకున్నారు. కానీ దేవుడు వారి పట్ల కరుణను చూపి మళ్ళీ వాళ్ళని పిలుచుకున్నాడు. ఆయన నమ్మిన వారిని ఎప్పటికీ విడిచిపెట్టడు. దేవుడు మన జీవితంలోనూ కష్టాలను ఆశీర్వాదాలుగా మార్చునుగాక. ఆమేన్. ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు అందించండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్తులైనందుకు వందనాలు. మరుసటి వీడియోలో మరో గోత్రం గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనల్ని కాపాడును గాక. ఆమేన్.